విజయనగరం జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లు అమర్చడం, కంపెనీ ఇచ్చిన సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరీత్యా నేరమని జిల్లా ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. అటువంటి వాహనదారులపై కఠిన చర్యలు తప్పవని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన సైలెన్సర్లను తొలగించారు. వాటిని మళ్లీ వినియోగించకుండా రోడ్డు రోలర్లతో ధ్వంసం చేసే కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. ఇటీవల కాలంలో యువత తమ ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్పులు చేస్తూ పెద్ద శబ్దాలతో ఇతర వాహనదారులను, ప్రజలను, పాదాచారులను, పిల్లలను భయభ్రాంతులకు గురిచేస్తూ శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. సైలెన్సర్స్ వేసుకొని విపరీతమైన సౌండ్లు చేస్తూ రోడ్ల మీద వెళ్తున్నటువంటి పిల్లలు, అలాగే స్త్రీలు, వృద్ధులు వాళ్ళు వెళ్తున్నప్పుడు ఈ భయంకరమైనటువంటి శబ్దాలు రావటం, వీళ్ళు యూత్ అంతా కూడా ఈ సైలెన్సర్స్ అంతా కూడా దాదాపు 550 సైలెన్సర్స్ దాకా మనం స్పెషల్ రైడ్లు పెట్టేసాం. ఈ 550 సైలెన్సర్లు ఇవన్నీ మోడిఫైడ్ సైలెన్సర్స్, ఇవన్నీ కూడా వెళ్తుంటే విపరీతమైన సౌండ్ రావటం, అలాగే భయభ్రాంతులకు గురి చేయడం అన్నటువంటి కాన్సెప్ట్ విజయనగరంలో చాలా మంది వీటికి భయపడడం, పడిపోవడం, అలాగే ఇబ్బందులు కలుగజేయడం ఇవన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ కన్సిడర్ చేసాం. చేసిన తర్వాత ఒక స్పెషల్ డ్రైవ్ లాగా కండక్ట్ చేస్తే దాదాపు 550 పైచిలకు ఈ మోడిఫైడ్ సైలెన్సర్స్ ఇవన్నీ కూడా చట్ట ప్రకారం నిషిద్ధమైనటువంటి, ప్రొహిబిటెడ్ కాబడినటువంటి సైలెన్సర్లు ఇవన్నీ కూడా. ఇలాంటివి యూత్ కూడా ఎవరు కూడా వీటిని తగిలించుకోకూడదు. బండితో పాటు, టూ వీలర్ తో పాటు వచ్చినటువంటి సైలెన్సర్స్ నే వాడాలి. అవి సౌండ్ తక్కువ వస్తాయి, అలాగే ఎటువంటి సౌండ్ పొల్యూషన్ ఉండదు. బట్ కూడా ఈ యొక్క బుల్లెట్, అలాగే వేరే వేరే వెహికల్స్ లో ఈ మోడిఫైడ్ సైలెన్స్ జరిగింది. అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, విజయనగరం జిల్లా ప్రజలందరూ కూడా, ముఖ్యంగా విజయనగరం పట్టణంలో శాంతి భద్రతల్ని, అలాగే లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఆర్డర్ కాపాడడంలో అందరూ మాకు సహకరించాలి. ట్రిపుల్ రైడింగ్ వెళ్ళకూడదు. అలాగే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి. ఈ హెల్మెట్ ధరించడం అనేది మీకోసమే తప్ప, మీ కుటుంబం కోసమే తప్ప, ఇది పోలీసుల కోసం కాదు, లేదంటే వేరే ఎవరి కోసం కాదు. మీరు క్షేమంగా ఉంటే మీ కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఈ యొక్క అమ్మ ఇస్తే హెల్మెట్ పునర్జన్మనిస్తుంది. మంచి క్వాలిటీ ఉన్నటువంటి హెల్మెట్ ను వేసుకోండి. మాకు హెల్మెట్ లేని వాళ్ళకి మేము ఫైన్ వేయడం మాకు పెద్ద కష్టం కాదు. బట్ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి దీన్ని. ఫైన్ వేసి మీకు మీరు వేసుకోకుండా ఫైన్ వేసిన తర్వాత కట్టడంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. 1000 రూపాయలు, 5000 లైసెన్స్ లేకపోతే ఇలాంటి ఫైన్స్ ఉన్నాయి. మీరే తెలుసుకొని ఎడ్యుకేట్ అవ్వాలి. మీరు తెలుసుకొని హెల్మెట్ వల్ల ఉపయోగాలు తెలుసుకొని ఎక్కడ యాక్సిడెంట్ అయినా ప్రాణాపాయం నుంచి మనం బయటపడచ్చు. ఫ్యామిలీ సురక్షితంగా ఉంటుంది. మీరు బండి ఎక్కే ముందు మీ ఇంట్లో పిల్లలు, మీ కూతురు, మీ కొడుకు, మీ భార్య, అమ్మా నాన్న మీకు గుర్తు రావాలి. అప్పుడే మీరు హెల్మెట్ ని ధరించి క్షేమంగా మీరు అనుకున్న ప్రదేశానికి వెళ్ళి ఇంటికి రాగలుగుతారు.